వెల్కమ్ టు మెగా 9 టీవీ. మహారాష్ట్రలో బడా పార్టీలకు చోటా పార్టీల ముప్పు పొంచి ఉందా? ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గెలుపు లెక్కలు తారుమారవుతున్నాయా? అసలు సీన్లోనే లేని చిన్న పార్టీలు అధికారం ఎవరిదో డిసైడ్ చేయనున్నాయా? మహావార్లో గెలుపు లెక్కలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్. ఈ నెల 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడి పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అధికార ఎన్డీఏ నేతృత్వంలో మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ కూటమి నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. ఈ పార్టీలకు తోడు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, వాంఛిత్ బహుజన్ అఘాడీ, మజ్లిస్ వంటి చిన్న పార్టీలు కూడా పుంజుకోవడంతో గెలుపు లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉందని పొలిటికల్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. గత కొన్నాళ్లుగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం పీక్స్లో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన శివసేన పార్టీ ఊహించని పరిణామాల మధ్య ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఏక్నాథ్ షిండే వర్గంగా చీలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటూ బీజేపీ అండతో అధికారం ఏక్నాథ్ షిండే వర్గాన్ని వరించింది. సేమ్ ఇదే సీన్ రిపీట్ అవుతూ మరో ప్రధాన పార్టీ ఎన్సీపీ కూడా రెండుగా చీలిపోయింది. శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం అంటూ రెండు భాగాలయ్యింది. దీంతో మహారాష్ట్రలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూ వచ్చింది. ఇలా హాట్ గా సాగుతున్న మరాఠీ పాలిటిక్స్ ఎన్నికల సమయానికి వాటి వేడి పీక్స్ కు చేరుకుంది. బీజేపీ నేతృత్వంలో ఏక్నాథ్ షిండే శివసేన వర్గం, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం మహాయుతి కూటమిగాను, కాంగ్రెస్ నేతృత్వంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం, శరద్ పవార్ వర్గం మహా వికాస్ అఘాడీ కూటమిగాను ఏర్పడి నువ్వా నేనా అంటూ ఓ రేంజ్ లో తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో చీలికల కారణంగా ఓటు షేర్లో కూడా భారీగా చీలిక ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ కూటమికి కూడా పూర్తి స్థాయి ఓటు షేర్ దక్కకపోవచ్చని, ఫలితంగా హంగ్ ఏర్పడినా ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం. అదే గనక నిజమైతే చిన్న పార్టీలు కింగ్ మేకర్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఎంఎన్ఎస్, వీబీఏ, ఎంఐఎం వంటి పార్టీల ప్రభావం గట్టిగానే ఉండనున్నట్టు కనిపిస్తోంది. మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడిన తర్వాత చిన్న పార్టీలు చాప కింద నీరుగా విస్తరించాయి, బలపడ్డాయి కూడా. ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. దీంతో ఒకవేళ హంగ్ ఏర్పడితే చిన్న పార్టీల మద్దతు కోసం బడా పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహ రచన మొదలు పెట్టాయట. మరి చిన్న పార్టీల మద్దతు ఏ కూటమికి లభిస్తుంది? హంగ్ ఏర్పడితే చోటా పార్టీల ఇంపాక్ట్ ఎలా ఉండనుంది అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.